హలో గైస్, ఈరోజు మనం పైథాన్ ఫుల్ కోర్స్లో భాగంగా కండిషనల్ రెండరింగ్లో మరొక 3 ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. ఇవి ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఏంటంటే మనం స్టూడెంట్ అనేవాడు అతని మార్క్స్ ఇస్తే ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే అతను గ్రేడ్ ఏ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 ఉంటే బ్రీ అంటే అతను ఒక పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి గ్రేడ్స్ని అసైన్ చేయడం అనేది మనకు ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక ఎంప్లాయ్ యొక్క పెన్షన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ పర్సన్ అనేవాడు మేల్ అయితే మనం అతని ఏజ్ అంటే 90 కంటే ఎక్కువ ఉంటేనేమో 40,000, 4,000, 60 కంటే ఎక్కువ ఉంటేనేమో 6,000, లేకుంటేమో పెన్షన్ ఈక్వల్ 0. అదేవిధంగా ఒకవేళ పర్సన్ ఫీమేల్ అయితే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే పెన్షన్ 3,000, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే 5,000, లెస్ దాన్ 60 ఉంటే పెన్షన్ 0. ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 3 నెంబర్స్. అంటే మనకు 3 నెంబర్లు ఇస్తే దాంట్లో మనం సెకండ్ మ్యాక్సిమం ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద గ్రేడ్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఆఫ్టర్ ఇన్పుట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. 3 సబ్జెక్ట్స్ తీసుకొని దాంట్లో మన మార్క్స్ని అడిగిన తర్వాత వాడు ఒకవేళ అంటే వాడి యొక్క పర్సంటేజ్ అనేది 90 కంటే ఎక్కువ ఉంటే ఇలా మనం చూద్దాం అనమాట. ఓకేనా. ఫస్ట్ మనం 3 ఇన్పుట్స్ తీసుకుందాం. మ్యాథ్స్ ఈక్వల్ టు అంటే మనం మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ గురించి మార్క్స్ని యూజర్ నుంచి అడుగుదాం. ఇంటర్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. ఇది మొత్తం కూడా మనం అవుట్ ఆఫ్ 100 చేస్తున్నాం, అది గుర్తుంచుకోవాలి. మ్యాథమెటిక్స్, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ. ఓకే. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యావరేజ్ చేస్తున్నాం. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. టోటల్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మనం చూస్తుంటే మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3. ఓకే. ఇక్కడ మనం ఈ పారాంథసిస్ ఎందుకు పెట్టినామంటే ఈ పారాంథసిస్ ఏం చేస్తామంటే మనకు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాంథసిస్ లేకుంటే ఏం చేస్తామంటే ఇది మనకు అంటే ఇక్కడ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ KM/3 అంటే ఫస్ట్ ఈ ఆపరేటర్ ప్లస్ కంటే ఈ డివిజన్ ఆపరేటర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ 2 ప్లస్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది అంటే ఫస్ట్ ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాటిని మనం డివిజిబుల్ బై అంటే 3తో డివైడ్ చేయాలన్నమాట. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పారాంథసిస్ యూజ్ చేస్తున్నాం. పారాంథసిస్ ఏం చేస్తామంటే పారాంథసిస్కి హై ప్రియారిటీ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం దాని పారాంథసిస్ అనేది మన ఇంటర్ప్రిటర్ వస్తుందో ఫస్ట్ ఈ లోపల ఉన్న ఈ వాల్యూస్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ బై 3 చేస్తాం అనమాట. అందుకని మనం పారాంథసిస్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. ఆ పర్సంటేజ్ వాల్యూ అనేది మనకు ఫ్లోటింగ్ నెంబర్ అంటే డెసిమల్ పాయింట్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది అనమాట 42 పాయింట్ సంథింగ్, నెక్స్ట్ 50 సంథింగ్, ఈ విధంగా అంటే డెసిమల్ పార్ట్లు వస్తుంది అనమాట. దాన్ని మనం ఫ్లోటింగ్ కానీ డబుల్ కానీ అంటాం. ఓకేనా. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు గ్రేడ్స్ ఎట్లా అయింది, ఒకవేళ పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ 90. ఓకేనా. మనం ఇక్కడ సింపుల్గా కండిషనల్ రెండరింగ్ యూజ్ చేసి సరిపోతుంది అనమాట. ఇఫ్ పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేయొచ్చు, యువర్ గ్రేడ్ ఈజ్ ఏ. ఎలిఫ్ ఒకవేళ పర్సంటేజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 ఉంటే యువర్ గ్రేడ్ ఈజ్ బి. అదేవిధంగా పర్సంటేజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉంటే ప్రింట్ యువర్ గ్రేడ్ ఈజ్ సి. లాస్ట్ అంటే మిగతా ఏది కాకపోతే గ్రేడ్ అనేది ఎఫ్ కాబట్టి ఫెయిల్ కాబట్టి ప్రింట్
యువర్ గ్రేడ్ ఈస్ ఎఫ్ సంథింగ్ లైక్ ఫెయిల్ అంటే ఎఫ్ అంటే ఫెయిల్ కాదు, ఎఫ్ గ్రేడ్ వచ్చింది. ఓకేనా, ఇది అనమాట, ఇది మన ప్రాబ్లం. ఓకేనా, ఇది ఏంటంటే మనం ఇనిషియల్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ అడిగాం. మార్క్స్ అయిన తర్వాత దాని యొక్క యావరేజ్ని క్యాలిక్యులేషన్, దాన్ని మనం పర్సంటేజ్ అనే వేరియబుల్ స్టోర్ చేసిన తర్వాత మనం కండిషనల్ రెండరింగ్ అంటే పర్సంటేజ్ అనేది 90 కంటే ఎక్కువ ఉంటే మనం ఈ కండిషన్స్ ఎవాల్యుయేట్ చేయాలంటే మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా, ఇది సింపుల్. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసే ముందు కొంచెం మనం ఫస్ట్ అసలు పర్సంటేజ్ చూద్దాం. పర్సంటేజ్ చూస్తే మనకు అంటే అసలు పర్సంటేజ్ కరెక్ట్ ఉందా అంటే పర్సంటేజ్కి తగ్గట్టు అంటే పర్సంటేజ్ 90 ఉంటే 90 గ్రేటర్ దెన్ 90 కాబట్టి ఏ అని వస్తుందా డిఫరెంట్ వస్తుందని చూద్దాం. మనం ఏంటంటే పర్సంటేజ్ వాల్యూ కూడా చూద్దాం. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఒక వేరే పెట్టి పర్సంటేజ్ ఈక్వల్ టు పర్సంటేజ్. ఓకేనా, మరొకసారి రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ సంథింగ్ లైక్ 65 అనుకుందామా. నెక్స్ట్ 48, నెక్స్ట్ 87 అనుకుందాం. ఓకేనా, నా పర్సంటేజ్ అనేది 66 కాబట్టి ఇక్కడ మనం చూస్తే అంటే 50 కంటే ఎక్కువ ఉంటే ఓకేనా మనం పర్సంటేజ్ అనేది 50 కంటే ఎక్కువ ఉంటే యువర్ గ్రేడ్ ఈజ్ సి. ఓకేనా, అంతే కాబట్టి మనం అంటే సింపుల్ చెప్పాలంటే 50కి 70కి మధ్యలో ఉంటే మనం సి అనేది ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, యువర్ గ్రేడ్ ఈజ్ సి కరెక్ట్ ఆన్సర్. దీన్ని మనం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దీని గురించి మనం అంటే ఈ క్వశ్చన్ మనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ దీన్ని మనం కామెంట్ చేద్దాం. మల్టీలైన్ కామెంట్స్, దీన్ని మనం మల్టీలైన్ కామెంట్స్ అంటాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పెన్షన్ ఆఫ్ ద ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ యొక్క పెన్షన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అతని యొక్క పర్సన్ టైప్ని బట్టి మేల్ ఫీమేల్ని బట్టి ఏజ్ అనేది ఇంత అంటే మనం దీంట్లో మనం ఫస్ట్ ఇన్పుట్లు ఏందో మనం చూద్దాం. అంటే ఇక్కడ ఇన్పుట్ మనం ఫస్ట్ అతని యొక్క టైప్ పర్సన్ అనేది అంటే మేల్ ఫీమేల్ అని. సెకండ్ థింగ్ ఏంటంటే ఏజ్ అనమాట. ఈ రెండు మనకి ఇన్పుట్స్ కావాలి. వాటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం ఏంటంటే టైప్ అనే ఒక వేరియబుల్ కొంచెం టైప్ అనేది కీవర్డ్ సంథింగ్ కీవర్డ్ లెక్క అనుకుంటున్నాం. సంథింగ్ లైక్ పర్సన్ పెట్టడం పర్సన్ _ టైప్ అని పెట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ అతను మేల్ ఫీమేల్ అని అడుగుతున్నాం కాబట్టి అది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఇంట్ అవసరం లేదు కాబట్టి సింపుల్గా ఎంటర్ యువర్ టైప్ అంటే టైప్ అని పెట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మేల్ అంటే వాడిని మనం ఏం చేద్దామంటే లోవర్ కేసులో అడగడానికి మనం అంటే లోవర్ కేసులో వాడు యూజర్ ఇన్పుట్ని ఎంటర్ చేయాలన్నమాట. అందుకని మనం మేల్ ఫీమేల్ తర్వాత ఏంటంటే మనం ఏజ్ అడుగుదాం. ఇక్కడ మనం ఇంట్ కావాలంటే ఇంట్ అంటే ఏజ్ అనేది ఇంటీజర్ కాబట్టి ఎంటర్ యువర్ ఏజ్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే పర్సన్ టైప్ని బట్టి మనం ఈ యొక్క పెన్షన్ అనేది మారుతుంది నెక్స్ట్. ఓకేనా, అందుకని ఇక్కడ మనం చేస్తాం ఇనిషియల్గా పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకున్న తర్వాత ఇఫ్ పర్సన్ టైప్ అనేది ఒకవేళ పర్సన్ టైప్ అనేది మేల్ అయితే మనకు ఇక్కడ మనం ఈ యొక్క కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 19 అని. ఓకేనా, కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ పర్సన్ మేల్ అయితే ఇఫ్ ఏజ్ అనేది ఒకవేళ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే పెన్షన్ ఏమవుతుంది మనకి పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 4000 ఐ థింక్. ఒక నిమిషం దీన్ని మనం తక్కువ చేద్దాం. పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 4000 ఒకవేళ ఏజ్ అనేది 60 కంటే పెద్దగా ఉంటే పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 6000 లేకుంటే పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 60. ఓకేనా, ఇది మొత్తం దీన్ని మనం కండిషనల్ అంటే ఇది మనం నెస్టెడ్ కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్లా మళ్ళీ ఒక ఇఫ్ ఉంది కాబట్టి నెస్టెడ్ ఇఫ్ అది
ఒకవేళ ఎల్స్ అంటే ఇప్పుడు పర్సన్ మేల్ కాబట్టి మ్యాక్సిమం ఫీమేల్ కాబట్టి ఎందుకని మనం ఎల్స్ ఇద్దాం. లేకుంటే ఎల్స్ కాకుండా మనం ఇట్లా ఎలిఫ్ కూడా అంటే ఎలిఫ్ యూజ్ చేసి సంథింగ్ పర్సన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ ఇట్లా పెట్టినా మనం వస్తుంది, ఇట్లా పెట్టినా వస్తుంది. లేకుంటే ఎల్స్ పెట్టిన మనం పెట్టవచ్చు. నేను ఎల్స్ ప్రిఫర్ చేస్తాను, అందుకని మీరు కూడా చేయండి మ్యాక్సిమం. లేకుంటే ఆ ఎలిఫే పెడదాం. ఓకేనా, పర్సన్ టైప్ ఈక్వల్ టు ఫీమేల్ అయితే అప్పుడు మనకి సేమ్ థింగ్. ఏజ్ అనేది ఒకవేళ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 ఉంటే పెన్షన్ ఏమవుతుంది, పెన్షన్ అనేది 3000 అయినా పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 3000. ఓకే, పెన్షన్ 3000. ఏజ్ ఒకవేళ 60 కన్నా గ్రేటర్ ఉంటే పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 5000. లేకుంటే పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇదనమాట. ఇక్కడ మనం ఎల్స్ అంటే ఎల్స్ లేకుండా ఏం కాదు. ఎల్స్ లేకుంటే లేకుంటే మనం ఎలా అతను రాంగ్ ఇన్పుట్ అంటే పర్సన్ టైప్ మేల్ ఫీమేల్ కాకుంటే అంటే మనం అప్పుడు ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ ఇంటర్ వ్యాలిడ్ టైప్ అని పెడతాం. ఓకేనా, ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఫస్ట్ పర్సన్ టైపు ఏజ్ అడుగుతున్నాం. ఒకవేళ పర్సన్ టైప్ అనేది మేల్ అయితే దాన్ని బేస్ చేసుకొని ఏజ్ అనేది 90 కంటే ఎక్కువ ఉంటే పెన్షన్ ఇది దాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా పర్సన్ టైప్ ఒకవేళ ఫీమేల్ అయితే ఇదనమాట. ఒకవేళ పర్సన్ టైప్ అంటే అలా అంటే డిఫరెంట్ ఫార్మాట్ ఎంటర్ చేస్తే మనం ఏం చేస్తున్నట్టే వేరే టైప్ అని ఎంటర్ చేయమని అడుగుతున్నాం. దీన్ని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఒక నిమిషం దీన్ని రన్ చేసి ఒక నిమిషం అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ మనం పెన్షన్ ప్రింట్ చేద్దాం. లాస్ట్ ప్రింట్ యువర్ పెన్షన్ ఈజ్ పెన్షన్. ఓకేనా, ఓకేనా. ఎంటర్ యువర్ టైప్ ఏం చేస్తున్నంటే మేల్. వాట్ ఈజ్ యువర్ ఏజ్ 23 ఎంటర్ చేస్తున్నాం. యువర్ పెన్షన్ ఈజ్ 0. ఎస్, ఎందుకంటే నేను 60 కంటే తక్కువ ఉన్నా కాబట్టి నా పెన్షన్ అనేది 0. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనం ఒకసారి అనుకుందాం. ఎంటర్ యువర్ టైప్. ఇప్పుడు నేను మెయిల్ ఒకసారి ఎంటర్ యువర్ టైప్ మెయిల్. మై ఏజ్ 95. ఎస్, నా పెన్షన్ 4000. ఓకేనా, 4000. ఇంకా మనం ఫీమేల్కి ఒకసారి వెళ్దాం. వస్తుంది ఫీమేల్ ఏ సంథింగ్ మీకు కొంచెం ఇక్కడ 50-60 కాబట్టి 60 ఎంటర్ చేద్దాం. 60 ఎంటర్ చేస్తే మనకు 60 ఎంటర్ చేస్తే 65 మనకు 5000 రావాలి. 69 ఎంటర్ చేస్తే 5000. ఓకేనా, ఇది మన ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సెకండ్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 3 నెంబర్స్. అంటే మనకు 3 నెంబర్స్ ఇస్తే దాంట్లో నుంచి సెకండ్ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మ్యాక్సిమంకి మనం ప్రోగ్రామ్ ఆల్రెడీ చూసినాం. ఇప్పుడు సెకండ్ మ్యాక్సిమం నెంబర్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం 3 నెంబర్ తీసుకున్నాం. ఇన్పుట్ ఎంటర్ నెంబర్ 1 b equal to input enter number 2 c equal to enter number 3. ఓకేనా, అడిగిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెకండ్ మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏంటంటే ఫస్ట్ మ్యాక్సిమం నెంబర్ మనం ప్రోగ్రామ్ చూస్తే సేమ్ యాస్టీస్ ఉంటుంది, కొంచెం మోడిఫికేషన్స్ ఉంటాయి. ఓకేనా, మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఎట్లా చెక్ చేస్తున్నాం అంటే దీన్ని మనం చెప్తా. ఫస్ట్ ఒకవేళ ఏ కామ బీ కామ సి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ మనం సెకండ్ మ్యాక్సిమం కాకుండా ఫస్ట్ మ్యాక్సిమం గురించి ఆలోచిద్దాం. ఓకేనా, ఒకవేళ ఏ అనేది ఫస్ట్ మ్యాక్సిమం కావాలంటే ఏ అనేది ఖచ్చితంగా ఒకవేళ ఏ అనేది ఫస్ట్ మ్యాక్సిమం కావాలంటే ఖచ్చితంగా ఏ అనేది గ్రేటర్ దాన్ బి ఉండాలి. ఇంకా ఏ అనేది గ్రేటర్ దాన్ సి ఉంటే మనకు ఏ అనేది ఫస్ట్ మ్యాక్సిమం అనమాట. ఓకేనా,
ఇప్పుడు ఏ ఫస్ట్ మ్యాక్సిమం తెలిసింది కాబట్టి అంటే ఖచ్చితంగా ఏ అయితే మనకు కాదు అంటే ఫస్ట్ మ్యాక్సిమం కాబట్టి మనకు సెకండ్ మ్యాక్సిమం కావాలి కాబట్టి దాని మీనింగ్ ఏంది బి అయినా సి అయినా సెకండ్ మ్యాక్సిమం కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఏ అనేది ఫస్ట్ మ్యాక్సిమం కాబట్టి బీసీలలో మనం ఖచ్చితంగా ఒక సెకండ్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అడిగి తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఒకసారి నేను ప్రాబ్లం కోడ్ రాసిన తర్వాత మీకు క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకుందాం. ఇఫ్ ఒకవేళ ఏ అనేది గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఓకేనా, దీని మీనింగ్ ఏంటంటే ఏ ఇస్ ద ఫస్ట్ మ్యాక్సిమం అనమాట. ఏ అనేది మ్యాక్సిమం. ఓకేనా, ఫస్ట్ మ్యాక్సిమం మనకు కావాల్సిన సెకండ్ మ్యాక్సిమం కాబట్టి సెకండ్ మ్యాక్సిమం అనేది ఖచ్చితంగా దేంట్లో ఉంటుంది. ఏ అనేది ఫస్ట్ మ్యాక్సిమం అయితే బీలో కానీ సిలో కానీ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ ఇఫ్ అంటే ఏంటంటే ఒకవేళ బి అనేది గ్రేటర్ దాన్ సి ఉంటే ప్రింట్ బి ఈజ్ సెకండ్ మ్యాక్సిమం. ఒకవేళ బి కావాలంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ప్రింట్ సి అవుతుంది కాబట్టి సి ఈజ్ సెకండ్ మ్యాక్సిమం. ఓకేనా, సేమ్ థింగ్ ఇదే విధంగా ఎలిఫ్ ఒకవేళ బి అనేది పెద్దది అనుకుందాం. బి పెద్దది కావాలంటే ఏంటి బి అనేది గ్రేటర్ దాన్ ఏ ఉండాలి అండ్ బి అనేది గ్రేటర్ దాన్ సి ఉంటేనే లోపలికి వస్తుంది అనమాట. ఇక్కడ దీని మీనింగ్ ఏంది, ఇప్పుడు బి అనేది పెద్దది అంటే దీని లోపలికి వచ్చిన దాని మీనింగ్ ఏంది బి అనేది ఫస్ట్ మ్యాక్సిమం అనమాట. కాబట్టి బి అనేది ఫస్ట్ మ్యాక్సిమం కాబట్టి మనకి ఇంకా ఏమి మిగిలిన ఏ సిలలో ఒకటి మనకు సెకండ్ మ్యాక్సిమం అయింది అనమాట. కాబట్టి ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి ప్రింట్ ఏ ఈజ్ సెకండ్ మ్యాక్సిమం ఎల్స్ ప్రింట్ సి సెకండ్ మ్యాక్సిమం. సేమ్ థింగ్ ఎల్స్ అంటే దాని మీనింగ్ ఏంది ఇక్కడికి వచ్చినామంటే ఖచ్చితంగా అది సి అనేది ఫస్ట్ మ్యాక్సిమం అనమాట. కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ప్రింట్ ఏ ఈజ్ సెకండ్ మ్యాక్సిమం ఎల్స్ ప్రింట్ బి ఈజ్ సెకండ్ మ్యాక్సిమం. ఓకేనా, ఇది కోడ్ ఏంటంటే ఫస్ట్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం అంటే త్రీ నెంబర్స్ మనం ఇన్పుట్ ద్వారా అడిగినాం. ఈ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బి ఏ గ్రేటర్ దెన్ సి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 అనుకున్నాం అంటే 5 4 3 అనుకుందాం. అంటే ఏ వాల్యూలో 5 బి వాల్యూలో 4 సి వాల్యూలో 3 అనుకున్న తర్వాత ఏ అనేది బి కంటే పెద్ద 5 అనేది 4 కంటే పెద్ద అంటే ఇది ట్రూ. కాబట్టి ఎండ్ అంటే దాని మీనింగ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఎండ్ అంటే ఏం చేస్తుంటే సింపుల్గా ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ మొత్తం వాల్యూ ట్రూ అయ్యి మనం లోపలికి వస్తాం అనమాట. ఓకేనా, ఎండ్ అనేది అది చేస్తుంది. ఆర్ అంటే ఏంటంటే దీంట్లో ఈ కండిషన్ అంటే ఒక కండిషన్ ట్రూ అయినా కానీ మొత్తం కూడా ట్రూ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు మనకు ఈ రెండు కండిషన్ ట్రూ ఉంది. ఎందుకంటే 5 అనేది 4 కంటే పెద్దది, 5 అనేది 3 కంటే కూడా పెద్దది కాబట్టి దీని లోపలికి వస్తుంది. దీని లోపలికి వచ్చిన తర్వాత మనకేం తెలిసింది 5 అనేది పెద్ద అంటే ఏ అంటే ఇక్కడ 5 అనేది పెద్దది కాబట్టి ఇంకా మిగిలినది 4 3. ఓకేనా, అంటే బీసీలలో మనకు ఒకటి పెద్ద అనమాట. కాబట్టి ఇక్కడ బి అనేది పెద్దగా ఉంది అనుకోండి. ఇప్పుడు 4 అనేది సి కంటే పెద్దది కాబట్టి ప్రింట్ బి అనేది సెకండ్ మ్యాక్సిమం అవుతుంది అనమాట. సేమ్ థింగ్ అదేవిధంగా 4 5 3 తీసుకున్నా కానీ ఇప్పుడు బి అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా ఏలలో సిలలో ఏది పెద్దగా ఉంటే అది సెకండ్ మ్యాక్సిమం అయింది అనమాట. సేమ్ థింగ్ అదేవిధంగా సి అంటే 3 4 5 అవుతుంది అనమాట. ఓకేనా, ఇది మనకు దీని యొక్క కోడ్. ఓకేనా, ఇది అంటే ఇది మరీ అంత కాంప్లెక్స్ ఏం కాదు. ఇది మీరు ఒకసారి ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి చూడండి, సింపుల్ ప్రాబ్లమే. ఓకేనా, ఒకసారి మనం రన్ చేద్దాం. ఎంటర్ నెంబర్ 1 10 28 చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు సెకండ్ మ్యాక్సిమం 10 కాబట్టి 10 ఇస్ సెకండ్ మ్యాక్సిమం. అసలు ఇది ఏ కోడ్ అంటే ఏ స్టేట్మెంట్లోకి వచ్చిన ఒకసారి మనం అనలైజ్ చేస్తే ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 బి ఈజ్ ఈక్వల్ టు 20 సి ఈక్వల్ టు 8 అనుకుందంటే ఒకసారి మనం చూద్దాం ఇది ఏంట్లోకి వచ్చిందో. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 సి ఈక్వల్ టు 8. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ ఏ 10 కాబట్టి 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20. 10 అనేది 20 కంటే పెద్ద అంటే కాబట్టి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. అంటే ఎండ్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, ఈ రెండిట్లో రెండు కూడా ట్రూ అయితేనే ఇది మొత్తం ట్రూ చేసి ఈ లోపలికి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా రాదని మనం గ్యారంటీ ఇవ్వచ్చు. కాబట్టి దీంట్లోకి రాదు. నెక్స్ట్ సెకండ్కి వచ్చిన తర్వాత బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. బి అంటే ఎంత 20 అనేది ఏ కంటే పెద్ద అవును. అండ్ 20 ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటే 8. 20 అనేది 8 కన్నా కూడా పెద్ద ఇది అంటే ట్రూ కాబట్టి దీని లోపలికి వస్తుంది అనమాట. బి ఈజ్ ద
ఫస్ట్ మ్యాక్సిమం. అవును, 20 అనేది ఫస్ట్ మ్యాక్సిమం. ఇప్పుడు మనకి ఫస్ట్ మ్యాక్సిమం తెలిసింది కాబట్టి ఏ కానీ ఏలల్లో సీలల్లో ఖచ్చితంగా ఒకటి సెకండ్ మ్యాక్సిమం కావాలి. దాన్ని మనం సింపుల్ ఏం చేస్తున్నాం, ఏ అనేది పెద్దగా ఉందా, ఏ అనేది 10 కంటే పెద్దగా ఉంది కాబట్టి ఏ పెద్దగా ఉంది కాబట్టి ఏ ఎక్కడ అంటే ఎంత 10 ఇది సెకండ్ మ్యాక్సిమం అంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డైరెక్ట్ నువ్వు ఏవి ఎగ్జిక్యూట్ కాకుండా ఇక్కడికి వస్తాయి అనమాట. ఓకేనా, ఇది ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ ఫ్లో అనేది రన్ అయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఓకే, బాయ్.